నమస్తే అండి. జ్ఞానజ్యోతి సిరీస్ కి స్వాగతం. ఈ వీడియోలో రాష్ట్రీయ పోషణ్ మహా 2024 కి సంబంధించిన డీటెయిల్స్, దానికంటే ఎక్కువ దాని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాము. రాష్ట్రీయ పోషణ్ మహా అన్నది ప్రతి ఇయర్ సెప్టెంబర్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్ని రాష్ట్రీయ పోషణ్ మహా నేషనల్ న్యూట్రిషన్ మంత్ లాగా అబ్జర్వ్ చేస్తారు. అలాగే పోషణ్ పాక్వాడా అని ఉంటుంది, అదేమో మార్చ్లో అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారో అడుగుతారు. అయితే దీని డీటెయిల్స్ తెలుసుకునే ముందు టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి టెస్ట్ సిరీస్ లాంచ్ అయింది. టెస్ట్ 24 ఓపెన్ ఉంది. ఒక్కసారి ఆ టెస్ట్ అటెంప్ట్ చేసి చూడండి, క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, ఎలాంటి ప్యాటర్న్లో ఉన్నాయి, కీ ఎంత డీటెయిల్డ్గా ఉంది, కీ చదివితే టాపిక్ మొత్తం కవర్ అవుతుందా లేదా, ఈ మొత్తం అవగాహన వస్తుంది మీకు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్కి. 7th రాష్ట్రీయ పోషణ్ మహా 2024ని ఫార్మల్గా 31 ఆగస్ట్ రోజున గుజరాత్ గాంధీనగర్లో ఇనాగరేట్ చేశారు. కానీ అది సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. బేసిక్గా 2 ఉంటాయి, ఒకటేమో పోషణ్ మహా, ఇంకా పోషణ్ పాక్వాడా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి సెప్టెంబర్లో, ఇంకోటి మార్చ్లో. ఈ పాయింట్ మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ 7th పోషణ్ మహా, అంటే 2024 పోషణ్ మహాకి 6 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఆ 6 ఫోకస్ ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్, వర్ ద ఫోకస్ ఏరియాస్ ఫర్ ద 7th పోషణ్ మహా అని అడుగుతారు. ఒకటి అనీమా, సెకండ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్, థర్డ్ ఏక్ పేడ్ మాకే నామ్. నేను ఇది ప్లాంట్ ఫర్ మదర్ ఇనిషియేటివ్ ఆల్రెడీ చెప్పాను, దానికి సంబంధించింది. 4 గ్రోత్ మానిటరింగ్, 5 పోషణ్ బి పడాయి బి, 6 టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్. అది ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి పోషణ్ ట్రాకర్ అని ఒక ఇనిషియేటివ్ ఉంది, దానికి ఒక రికగ్నిషన్ వచ్చింది రీసెంట్గా. సో అది కూడా ఇందులో కవర్ చేస్తాను. ఈ 6 థీమ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కరెంట్ అఫైర్స్ని చాలా క్లియర్గా దగ్గర నుండి ఫాలో అయితే కొన్ని ఏరియాస్ రిపీటెడ్గా న్యూస్లో ఉంటాయి. అంటే కొన్ని స్కీమ్స్ కానీ, కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ, ఇన్సిడెంట్స్ కానీ రిపీటెడ్గా న్యూస్లో ఉంటాయి. అట్లాంటి వాటి మీద కంపల్సరీగా ఫోకస్ చేయండి. ఏక్ పేడ్ మాకే నామ్ అన్నది ఒక ఇనిషియేటివ్, అది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు స్టార్ట్ అయింది. చూడండి దాన్ని ఎన్నిట్లోకి అలైన్ చేస్తుందో గవర్నమెంట్. సో అట్లాంటప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దాని మీద మనకు అన్ని డీటెయిల్స్ తెలిసి ఉండాలి. ఈ I4 డీటెయిల్ ఉంటే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మూవింగ్ ఆన్ అదర్ డీటెయిల్స్లోకి వస్తే, ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక టెక్నాలజీ అవార్డ్, గుడ్ గవర్నెన్స్ అవార్డ్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి. నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ గోల్డ్ వచ్చింది. పోషణ్ ట్రాకర్ అనే ఒక ఇనిషియేటివ్కి వచ్చింది. సో మన బ్యాక్గ్రౌండ్లో ఈ అవార్డు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే పోషణ్ ట్రాకర్ ఇనిషియేటివ్. సో దాని గురించి తెలుసుకుందాము. అదొక మొబైల్ అప్లికేషన్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. 1 మార్చ్ 2021 రోజున అది ఇనిషియేట్ అయింది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే పోషణ్ ట్రాకర్, పోషణ్ అంటే న్యూట్రిషన్, ట్రాకర్. సో న్యూట్రిషన్ లెవెల్స్, పిల్లలలో ఉన్న న్యూట్రిషన్ లెవెల్స్ ఆన్లైన్ ట్రాక్ చేయొచ్చు. అదొక డేటాబేస్ సిస్టమ్ లాగా వాడవచ్చు. ఒక చైల్డ్ని తీసుకున్నప్పుడు వాళ్ళు బేసిక్ న్యూట్రిషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఎంటర్ చేసి, వాళ్ళకి ఏమేమి రెమెడీస్, సప్లిమెంట్స్ ఇస్తున్నాం అన్నది కంటిన్యూటీలో ఎంటర్ చేస్తాం. ఆ సప్లిమెంట్స్ వల్ల జరిగే ప్రోగ్రెస్ని కూడా మనం ఎంటర్ చేస్తాం. దానితో న్యూట్రిషన్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది అంగన్వాడీ వర్కర్స్ యూజ్ చేస్తున్నారు. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఇండియాలో చైల్డ్ స్టంటింగ్, వేస్టింగ్ చాలా ఎక్కువ. పొట్టిగా ఉండడం, పిల్లలు సన్నగా ఉండడం, వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ లేకపోవడము, అండర్ వెయిట్ ఉండడం చాలా ఎక్కువ. ఇది ఒక మేజర్ న్యూట్రిషన్స్ ప్రాబ్లం ఇండియాలో, న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రాబ్లం. దాన్ని ట్యాకిల్ చేయడానికి పోషణ్ ట్రాకర్ బాగా యూజ్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్, ఈ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ మీకు ఎక్కువ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు అంగన్వాడీ వర్కర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ ద్వారా ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారు, పోషణ్ అభియాన్ని. సో అందుకనే వాళ్ళ త్రూనే ఇది మెయింటైన్ చేస్తున్నారు. అంటే అది ఎంత యూజర్ ఫ్రెండ్లీ ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్లో పోషణ్ అభియాన్ గురించి తెలియాలి. పోషణ్ అభియాన్ March 8, 2018 లాంచ్ అయింది. రాజస్థాన్ డిస్ట్రిక్ట్ జుంజ్నూలో లాంచ్ చేశారు. 3 years కమిషన్ పీరియడ్, అంటే 3 years ఇంప్లిమెంట్ చేశారు. బడ్జెట్ వచ్చేసి 9,446.17 crore. మరి 3 years తర్వాత మనం ఎందుకు చదవాలి అంటే దీన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు, ఇంకో కొత్త పేరుతో దాన్ని కంటిన్యూ
కంటిన్యూ చేశారో అది వచ్చేసి సక్షమ్ అంగన్వాడీ ఇంకా పోషన్ 2.0. ఇది ఫిబ్రవరి 2021 నుండి కంటిన్యూ అవుతుంది. అంటే ఇది కంటిన్యూటీ, పోషణ్ అభియాన్ని కూడా దీంట్లోకి ఇంటిగ్రేట్ చేసి కంటిన్యూ చేశారు. పోషణ్ అభియాన్లో జరిగిన ప్రోగ్రెస్ని ముందుకు తీసుకెళ్లడానికి దీన్ని తీసుకొచ్చారు. అందుకని ఇక్కడ చూడండి, టు ప్రివెంట్ ఫర్దర్ బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇండికేటర్స్. కమిషన్ పీరియడ్ 5 years 2021-22 నుండి 25-26 వరకు 20,105 crore బడ్జెట్. An integrated nutrition support program aimed at combating malnourishment among children, adolescent girls, pregnant women, lactating mothers. సో బేసిక్ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది ఈ ప్రోగ్రామ్స్ కింద అంటే చిల్డ్రన్, అడాలసెంట్ గర్ల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దే ప్రమోట్ హెల్త్, వెల్నెస్, ఇమ్యూనిటీ. వెల్నెస్ అంటే అర్థం ఏంటంటే హెల్తీగా కంటిన్యూస్గా ఉండడం. సో వెల్నెస్ అన్నది ప్రివెంటివ్ ఇన్ నేచర్ కూడా. హెల్త్, వెల్నెస్, ఇమ్యూనిటీ మూడిటి మీద ఫోకస్ ఉంటుంది. తర్వాత కాంపోనెంట్స్ వచ్చేసి ఈ సక్షమ్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద పోషణ్ అభియాన్, అంగన్వాడీ సర్వీసెస్, స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ ఈ మూడింటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరికి ఏమిస్తున్నారు అన్నది ఈ పాయింట్స్లో ఉంది చూడండి. న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ పోషణ్ త్రూ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. ఇది ఎవరికి 6 months to 6 years పిల్లలకి. తర్వాత ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ మదర్స్, ఈ మూడు కేటగిరీస్కి ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. అలాగే అడాలసెంట్ గర్ల్స్ in the age of 14 to 18 years aspirational districts ఇంకా నార్త్ ఈస్ట్ రీజన్. సో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద లబ్ధిదారులు ఎవరెవరు అని అడిగినప్పుడు 6 months to 6 years పిల్లలు, ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ మదర్స్, అడాలసెంట్ గర్ల్స్ బిట్వీన్ 14 to 18 years in aspirational districts and north east region. అలాగే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. అది 3 to 6 years పిల్లలకి. ఎర్లీ స్టిమ్యులేషన్ అన్నది 0 to 3 years పిల్లలకి. ఈ డీటెయిల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇది పోషణ్ అభియాన్ గురించి. తర్వాత ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ స్ట్రక్చర్ బుక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ యాప్లో ఉంది. ఇది దాని థంబ్నెయిల్. చాలామంది కోర్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఈ థంబ్నెయిల్ ఉన్న కోర్సు కొత్తది, అంటే అప్డేటెడ్ బుక్. దీన్ని మీరు ఒకసారి చూడండి. టాపిక్స్ నీట్గా టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ సెగ్రిగేట్ చేస్తున్నాయి. మీ బ్యాక్ ఎండ్లో అవన్నీ కనిపిస్తాయి. రోజుకి 2 టాపిక్స్ అప్లోడ్ అవుతున్నాయి. మీరు అది చదువుకుంటే మీకు ఎగ్జామ్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే కాంప్రిహెన్సివ్గా మొత్తం సిలబస్, మళ్ళీ మీరు ఇది అది అని ఏది వెతుకునే అవసరం లేకుండా ప్రతి అంశము ఈ సబ్జెక్ట్కి సంబంధించి కవర్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి, బుక్ మీకు బెనిఫిషియల్ ఉంటుంది. ఇదండి పోషణ్ మహాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుస్తాను. థ్యాంక్ యూ.